గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాన్ని సంతు కాశీఖండంలోకి మళ్ళీ స్వాగతం పలుకుతూ గజాసుర వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం. శివుడు గజాసురుణ్ణి సంహరించగానే గజాసురుడు మరణం పొందే ముందు పరమేశ్వర నా చర్మాన్ని నువ్వు ధరించాలి, ఆపై మరొకటి ఎప్పుడు నా తల పూజ అర్హత పొందాలి, ఆ గజముఖం, మూడవది నీ సేవాభాగ్యం నీ సన్నిధానం నాకు ఎప్పుడు ఇయ్యి అనగానే ఆయన చిరునవ్వునవి అప్పటికప్పుడే వాడి శరీరాన్ని చీల్చి ఆ చర్మాన్ని కట్టుకున్నాడు. అందుకే ఎప్పటికి కూడా గజ చర్మాంబరధారి అని శివుడికి పేరు. తర్వాత ఏం చేశాడు, ఇతని తలకాయ భవిష్యత్తులో పూజార్హత పొందాలి, అందుకే విఘ్నేశ్వరుడికి గజముఖం పెట్టాడు. ఏనుగు తెచ్చింది కనుక వాడు కోరుకున్న వరం ప్రకారం ఏనుగు ముఖానికి శాశ్వతంగా ఒక విలువ ఇచ్చాడు. వాడికి తన ప్రమథగణాల్లో స్థానం ఇచ్చి గజాసురుడికి శాశ్వతంగా మోక్షం ఇచ్చాడు. పరమేశ్వరుడు అత్యంత కరుణాస్వరూపుడు, లోకధ్వంసం చేసే పరమ దుర్మార్గుడు కూడా తనని వేడుకుంటే అటువంటి వాడి అపరాధాలన్నీ క్షమించి వాడికి కూడా కోరుకున్న మోక్షం ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఆ విధంగా అంధకాసురుడి యొక్క కుమారుడైన గజాసురుడిని సంతోషపరిచి వాడి పేరు మీదుగా ఆ తీర్థం వాడు చచ్చిపోయిన స్థలానికి కృత్తివాసస్తీర్థం అని పేరు పెట్టాడు. గజాసురుడిని సంహరించిన స్థలము వాడి చర్మాన్ని వస్త్రంగా ధరించిన దివ్యస్థలం అన్నమాట అది. ఈ విధంగా శివుడు కృత్తివాసుడు అయ్యాడు. ఆ తీర్థం కృత్తివాస తీర్థం అని ఇప్పుడు కుమారస్వామి వారు ఈసారి కలహంస తీర్థం గురించి చెబుతున్నాడు. ఇది కూడా కలహంస తీర్థం కూడా గంగానది దగ్గరే ఉంది. ఓసారి రెండు కాకులు అక్కడ అడుగుపెట్టి కాశీలో కొంతకాలం మకా ఉన్నాయి. ఈ కాకులు రెండు మొక్కాకులే, మంచి స్నేహంగా ఉండేవి రెండు. మొదట్లో ఎప్పుడు కూడా స్నేహితులు కొంతకాలం బాగానే ఉంటారు. ఈ రెండు కలిసి వేటగాళ్ళడం, మాంసం తెచ్చుకోవడం అలాంటివన్నీ తెచ్చుకుని ఒకదాంతో ఒకటి పంచుకుని తింటూ ఉండేవన్నమాట. స్నేహితులు అన్నాక తెచ్చుకున్న ఆహారాన్ని చెరిసగం చేసుకుని ఎలా తింటారో కాకులు కూడా మాంసం తెచ్చుకుంటే పంచుకునేవి. ఓ పోదారి గారు దేవుడికి నివేదన చేసిన అన్నాన్ని బల్యన్నాన్ని బయట పెట్టాడు. ఈ బల్యన్నాన్ని రెండు తెచ్చుకున్నాయి. అప్పటిదాకా రోజు ఏమి తెచ్చుకున్నా సమానంగా పంచుకుని స్నేహంగా తినే కాకులకి మధ్యలో ఈరోజు ఈ అన్నం కోసం తగాదా వచ్చింది. అదే కాలప్రభావం. కాలప్రభావం వల్ల మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. కూరిమి ఉందనుకోండి, అప్పుడు మనం ఎన్ని చేసినా నేరాలు కనపడవు. ఎప్పుడైనా ప్రేమ తొలగిపోయినప్పుడే తగాదాలు వస్తాయి. అందుకే సుమతీ శతకంలో కూరిమి కల్ల దినములలో నేరములెన్నండు తోచ నేరము మరియా కూరిమి విరసం వైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఈ కాకులు రెండింటికి తగాదా వచ్చింది ఆహారానికి. ఆ రెండు ఒకసారి అంతవరకు ఉన్న మైత్రి విడిచిపెట్టేసాయి, కోర్టు కూడా మొదలుపెట్టాయి. కలశీ సంభవ అద్భుతం ఒకటి ఆకాశంబునల్ రెండు కాకులు కాకాకృతి కాన్పగా కలకల క్రూర ప్రకారోద్ధతిల్ కలహం బాడి కొలంకులో నబడి లోకం వెల్ల వీక్షింపగా కలహం సత్వమునందే ఇట్టి విసుమీ కాశీ ప్రభావోన్నతులు. అగస్త్య ఏం చెప్పమంటావు, ఆశ్చర్యం. ఆ కాకులు రెండు కావ్ కావ్ అంటూ ఒకదాంతో ఒకటి ఢీ అంటే ఢీ అని యుద్ధం చేసాయి. ముక్కులతో కొట్టేసుకున్నాయి, రెక్కలతో కొట్టేసుకున్నాయి, కాళ్ళతో పటపటా కొట్టేసుకున్నాయి, ఒకదాని ఒకటి చితకా చితకా కొట్టేసుకున్నాయి. ఆ దెబ్బకి ఢామ్మని రెండు వచ్చి అక్కడున్న పెద్ద చెరువులో పడ్డాయి. ఆ చెరువులో పడడంతో రెండు కాకులు అప్పటిదాకా నల్లగా ఉన్న కాకులు కాస్త తెల్లగా మారిపోయాయి. అందమైన రెక్కలు వచ్చి, ఎర్రని ముక్కులు వచ్చి, ఎర్రని కాళ్ళు వచ్చి హంసల్లా మారిపోయాయట. ఎక్కడి కాకులు
ఎక్కడి హంసలు. హింసతో బతికే కాకి కేవలం తామరతూడులు శాకాహారం తినే హంసలుగా మారాయి, అందంగా మారిపోయాయి. కాశీ ప్రభావం ఇది. కాశీలో పొరపాటున తన్నుకుంటూ ఉన్నప్పుడు నోట్లోంచి ఓం అనే శబ్దం లాంటి శబ్దం వచ్చినా శివుడు అది ఓంకారం కిందే భావిస్తాడు. కాశీలో వచ్చి నదిలో పడడంతో ఎక్కడ స్నానం చేసినా వారిలో దోషాలు తొలగిస్తాడు. హంసక్తం ఇచ్చాడు కాకులకి. అందువల్ల కలహంస తీర్థం అయింది. ఇప్పటికి కూడా కలహంస తీర్థం కాశీలో ఉన్నది. ఎప్పుడైనా భార్యాభర్తలు కొట్టుకుంటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే తగాదాలు పోయి ఇద్దరి మధ్యలో ఐకమత్యాన్ని ఇచ్చే దివ్యక్షేత్రం ఆ కలహంస తీర్థం అంటే. ఎంతటి శత్రువునైనా మిత్రుణ్ణి చేస్తుంది కలహంస తీర్థం అంటే. ఆ పవిత్ర తీర్థానికి వెళ్ళి స్నానం చేసిన అక్కడ ఉన్న ప్రాంగణంలో శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించిన సకల శుభాలు కలుగుతాయి. హంసతీర్థం దగ్గర 300 శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు వరుసగా లోమకేశ్వరలింగం, మాలతీశ్వరలింగం, శంభుకేశ్వరలింగం మొదలైనటువంటి దివ్యలింగాలు. ఈ లింగాలన్నీ కూడా అన్నీ పక్కనే ఉంటాయి. ఇంత లింగాలు, ఇంత లింగాలు అన్నీ పక్కన ఉంటాయి. ఈ 300 లింగాల మీద చెంబుడు నీళ్ళు అలా పోసేస్తారు జనం. అలా నీళ్లు పోసేస్తే 3 జన్మల పాపం పోతుంది. కాశీలో నివసించే యోగ్యత వచ్చే జన్మలో అయినా ఇస్తుందన్నమాట. అది అమ్మవారి ఆవిర్భావ శక్తి అంతా ఎంత అని ఏం చెప్పమంటావు. అమ్మవారు పార్వతీదేవికి కాశీ అంటే చాలా ఇష్టం. ఆవిడ వికటానన మొదలైనటువంటి అనేక దేవతలతో కలిసి ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. అక్కడ అమ్మవారు దుర్గా అనే పేరుతో కూడా వెలిసింది. ఆ దుర్గాదేవి గురించి నువ్వు విన్నావు కదా, ఆమెను చూసావు కదా అని కుమారస్వామి అగస్త్యునితో అంటే, విన్నానండి, దుర్గాదేవి అన్నపూర్ణాదేవి ఆలయం దగ్గర ఉంటుంది, నేను చూశాను. అసలు ఆవిడ ఎందుకు దుర్గగా పుట్టింది, ఆ దుర్గా మహాత్మ్యం ఏమిటి నాకు చెప్పి వివరించు. అదీకాక ఆ దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిని అప్పుడప్పుడు కూరగాయలతో అలంకరిస్తూ ఉంటారు. ఆవిడకి కూరగాయలతో అలంకరించినప్పుడు శాకంభరి అని పేరు. శాకాంబరి కాదు. ఇవాళ గొళ్ళల్లోనూ వాటిలోనూ శాకాంబరి అని పేరు పెడతారు. శాకాంబరి కాదు, శాకంభరి. శాకంభరి ఇది విఖ్యాత. దుర్గా సప్తశతిలో కూడా వస్తుంది. అదే కాశీఖండంలో మనకి షష్ఠాశ్వాసంలో చెప్పారు. ఎందువల్ల అమ్మవారు దుర్గాదేవి అయ్యింది ఆ కథ అంతా చెప్పమని మహానుభావుడు అడిగాడు. అయితే చెబుతున్నాను విను. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడన్న విషయం నీకు తెలుసు కదా. కశ్యప ప్రజాపతికి 2వ భార్య దితి వల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 రాక్షసులు పుట్టారు. అందులో హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో చంపాడు. ఆ హిరణ్యాక్షుడు కొడుకులలో ఒక కొడుకున్నాడు, వాడి పేరు రురువు. ఆ రురువు అనేవాడికి దుర్గుడు అని పేరుతో ఒక రాక్షసుడు పుట్టాడు. వాడికి దుర్గముడు, దుర్గుడు అని 2 పేర్లు కూడా. రాక్షసుడు కనుక దుర్గాసురుడు. దుర్గమ శబ్దం అన్నప్పుడు దుర్గమాసురుడు, 2 సమానార్థకాలే. వాడు పరమ భయంకరుడు. వాడు ఒక రోజున శుక్రాచార్యుని అడిగాడు, శుక్రాచార్య, ఎప్పుడు చూసినా దేవతలదే పై చెయ్యి అవుతోంది, దేవతలకే విష్ణువు సాయం చేస్తున్నాడు, మేము ఓడిపోతున్నాం, మా రాక్షసులు ఎందుకు ఓడిపోతున్నారు, దేవతలు ఎప్పుడు విజయం సాధిస్తున్నారు, కారణమేమిటి అని అడిగితే శుక్రాచార్యుడు అన్నాడు, దేవతలకి యజ్ఞములే బలం. యజ్ఞములు బ్రాహ్మణుల వల్ల జరుగుతున్నాయి. ఈ బ్రాహ్మణులకి దగ్గర వేదమంత్రాలు ఉన్నాయి. వేదములతో విప్రులు దేవతలకి అభివృద్ధి కలగడానికి యజ్ఞం చేస్తూ ఉండడం వల్ల, ఆ యజ్ఞములోని ద్రవ్యం దేవతలు తినడం వల్ల దేవతలు బలంగా ఉన్నారు. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమమ అని యజ్ఞంలో ద్రవ్యం వేయగానే ఇంద్రుడు తింటున్నాడు, దాంతో మంచి బలంగా ఉంటున్నాడు. సకల దేవతలు కూడా అగ్నిహోత్రుడు, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు మొదలైన దిక్పాలకులు, ఇంకా నవగ్రహాలు, పంచలోక పాలకులు, వారు వీరు అనే తేడా లేకుండా దేవతలంతా కూడా మహానుభావులైన బ్రాహ్మణులు సమర్పించే యజ్ఞద్రవ్యాన్ని సేకరించి మంచి బలంగా తయారయ్యి దానివల్ల వర్షాలు కురిపిస్తున్నారు. ఆ యజ్ఞమే విష్ణువు కనుక దేవతలకు ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా విష్ణువు వచ్చి రక్షణ ఇస్తూ ఉంటాడు. మీ దగ్గర ఆ శక్తి లేదు కనుక మీరు ఓడిపోతున్నారు అన్నట్ట శుక్రాచార్యుడు. ఓహో, దేవతల అభివృద్ధికి, బ్రాహ్మణాభివృద్ధికి, ఈ ధర్మాభివృద్ధికి వేదం మూలం అన్నమాట. కాబట్టి వేదమును నాశనం చేస్తే దేవతలు నాశనం అయిపోతారు అనుకున్నారు ఈ దుర్గమాసురుడు, వాడి అనుయాయులు. వాళ్ళ పెచ్చనమాట. వేదాలని నాశనం చేసేయాలి. వేదం నాశనం చేయడం, వేదం అంటే ఏదైనా ఒక పుస్తకమా? వేదం ఒక జ్ఞానం.
అది మహానుభావులు ఎప్పుడూ మౌఖికంగా నేర్చుకుంటారు. కాబట్టి వీడికి ఒక వెర్రి ఆలోచన కలిగింది. వెంటనే వాడు ఏం చేశాడు, దేవతల నాశనం కోసం బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మ మెచ్చుకున్నాడు. ఏం వరం కావాలో కోరుకోవోయ్ అన్నాడు. మరణం లేని వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను గనక అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇది కుదరదురా, మృత్యుర్ జన్మవతాం వీరా దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. అద్య అది ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్లకైనా మానవుడికి మరణం తప్పదు. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఇవాళ కాకపోతే రేపైనా మరణించాలి. ఇవాళ అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 100 ఏళ్ళు అవ్వచ్చు, అది తేడా అంతే. దేహంబు పంచత్వమంత కర్మానుగుండై శరీరి మారు దేహమునూది మరితొంటి దేహంబు వాయును తన పూర్వభాగమెత్తి వేరొంటిపై పెట్టు గమకించు తృణజులుకయును బోలి వెంటవచ్చు కర్మ విసరంబుమును వేలు గన్న వేళ నరుడు కన్న వెన్న తలచిన కార్యతంత్రంబు కలలోన పాడితోడ కారబడిన ఎట్లు. మహావీరుడా, నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. మానవుడికి మరణం తప్పదు. అంటే మానవుడు అంటే ఇక్కడ ఉద్దేశం జీవి అని అర్థం, అంతేకాని రాక్షసులు వేరు మానవులు వేరు అనుకోకండి. ఈ 2 కాళ్ళు 3 కాళ్ళు 4 కాళ్ళు అనే తేడా లేకుండా జీవులందరికీ మరణం తప్పదు. శరీరం విడిచిపెట్టగానే ఈ జీవి పైలోకానికి పోతాడు. అక్కడ చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తాడు. మళ్ళీ భూలోకంలో ఇంకో జన్మ ఎత్తుతాడు.